నమస్కారం. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి అష్టలక్ష్మి ఆరాధన చేయాలని చెప్పి శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. శ్రావణ మాసంలో చేసే అష్టలక్ష్మి పూజకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. అష్టలక్ష్మి పూజ ఎవరు చేయాలన్నా గురు శుక్రవారాలలో చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి. ప్రత్యేకంగా ఆదిలక్ష్మీదేవికి ఆదివారం, ధాన్యలక్ష్మికి సోమవారం, శుక్రవారం, విజయలక్ష్మి, ధైర్యలక్ష్మి ఈ ఇద్దరు లక్ష్ములకు మంగళవారం, గజలక్ష్మీదేవికి సోమవారం, శుక్రవారం, విద్యాలక్ష్మి, సంతానలక్ష్ములకు బుధ, గురు, శుక్రవారాలు, ధనలక్ష్మీదేవికి ఏ రోజైనా సరే అర్చన చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా అష్టలక్ష్ముల పూజలు చేస్తున్నటువంటి తరుణంలో ఒక్కొక్క లక్ష్మికి ఒక్కొక్క రంగులో ఉన్నటువంటి రవిక వస్త్రాన్ని అలంకరించి ఒక్కొక్క రంగులో ఉన్నటువంటి పూలతో అర్చన చేసినట్లయితే శ్రావణ మాసంలో అత్యుత్తమమైన ఫలితాలు కలుగుతాయని కూడా సంప్రదాయం మనకు తెలియజేస్తోంది. ఆదిలక్ష్మి అమ్మవారికి తెల్లటి రవిక వస్త్రాన్ని సమర్పించి తెల్లటి పూలతో, ధాన్యలక్ష్మీదేవికి నీలం రంగు రవిక వస్త్రాన్ని సమర్పించి నీలం పూలతో, ధైర్యలక్ష్మీదేవికి ఎర్రటి రవిక వస్త్రం, ఎరుపు పూలు, గజలక్ష్మీదేవికి నీలం రంగు రవిక వస్త్రం, నీలం పూలు, సంతానలక్ష్మీదేవికి పసుపు రంగు రవిక వస్త్రం, పసుపు పూలు, విద్యాలక్ష్మికి తెల్లటి రవిక వస్త్రం, తెలుపు పూలు, విజయలక్ష్మీదేవికి ఎర్రటి రవిక వస్త్రం, ఎరుపు పూలు, అదేవిధంగా ధనలక్ష్మీదేవికి నీలం రంగు రవిక వస్త్రం, నీలం రంగు పూలతో అర్చన చేసినట్లయితే ఆయా లక్ష్ముల యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చని, వారికి ఆ రంగు రవిక వస్త్రాలన్నా ఆ రంగు పూలన్నా ఎక్కువ ఇష్టమని చెప్పి సంప్రదాయంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్రావణ మాసంలో లక్ష్మీ అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి తామర గింజల మాలతో జపం చేయాలని, లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ తామర గింజల మాల అలంకరించాలని కూడా మనకి సంప్రదాయం తెలియజేస్తోంది. వ్యాపారస్తులు ఎవరైనా సరే శ్రావణ మాసంలో అద్భుతమైన లాభాలను పొందటానికి తామర గింజల మాలను ఉంచి దాని మీద లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచటం, లేదా లక్ష్మీదేవి చిత్రపటానికి తామర గింజల మాలను అలంకరించడం చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి శ్రావణ మాసంలో తామర గింజల మాల అలంకరింపచేసి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఆ తర్వాత ఆ తామర గింజల మాలను ఎక్కడైనా నదిలో కానీ చెరువులో కానీ విడిచిపెట్టినట్లయితే నిరంతరము కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందని, శాశ్వత లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందని కూడా మనకి శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా శ్రావణ మాసంలో 108 తామర గింజలను తీసుకొని ఒక్కొక్క గింజ మీద నెయ్యి వ్రాసి అగ్నిలో వేస్తూ అగ్నికి ఆహూతి చేసినట్లయితే దాని ద్వారా అగ్నిదేవుడి యొక్క, లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం సులభంగా కలుగుతుందని, 7 తరాల వరకు దారిద్ర్య బాధ అనేది ఉండదని, 7 తరాల వరకు అందరూ అష్టైశ్వర్యాలతో విరాజిల్లుతారని కూడా మనకి సంప్రదాయం తెలియజేస్తుంది. కనుక శ్రావణ మాసంలో అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి ఏ మంత్రాన్ని జపం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. శ్రీ మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణు పత్న్యై చ ధీమహి తన్నోః లక్ష్మీ ప్రచోదయాత్. ఈ మంత్ర జపం చేస్తూ శ్రావణ మాసంలో అష్టలక్ష్ములను అర్చన చేసినట్లయితే చక్కటి ప్రయోజనం కలుగుతుంది. అదేవిధంగా తామర గింజల మాలను లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి అలంకరించటం, లేదా తామర గింజల మాలను జపమాలగా ఉపయోగిస్తూ లక్ష్మీదేవిని అర్చించటం చేస్తున్నటువంటి తరుణంలో ఏ మంత్రాన్ని జపం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఈ విధంగా శ్రావణ మాసంలో అష్టలక్ష్ములను అర్చన చేయటం ద్వారా, తామర గింజల మాలను ఉపయోగించి మంత్రజపం చేయటం ద్వారా, తామర గింజల మాలను లక్ష్మీదేవి చిత్రపటానికి అలంకరించటం ద్వారా లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలు పొందటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కనుక శ్రావణ మాసంలో అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి ఏ మంత్రాన్ని జపం చేయాలో
ఇంకొకసారి చూద్దామా మరి. శ్రీ మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణు పత్న్యై చ ధీమహి తన్నోహో లక్ష్మీ ప్రచోదయాత్. అదేవిధంగా తామర గింజల మాలతో లక్ష్మీదేవిని అర్చన చేస్తున్న తరుణంలో ఏ మంత్ర జపం చేయాలో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. మంత్రజపం చేయండి, లక్ష్మీదేవిని అర్చన చేయండి. లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన కటాక్ష వీక్షణాలకు పాత్రులై ఆనందకరమైన జీవితాన్ని గడపండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏమిటో, ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసిన కార్యక్రమాలు ఏమిటో పరిశీలన చేద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.